హలో అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే 2024 ఈ రోజుకి అయిపోతుంది, 2024లో మనం అడుగు పెడుతున్నాం. కానీ మనిషి జీవితంలో ఏం మారిందంటే క్లారిటీగా చెప్తున్నాం మిత్రులారా. మనం మారే వరకు సంవత్సరాలు ఏం మారవు. సంవత్సరాలు తన పని మారుతూనే ఉంటుంది. అది సమయం గడిచిపోతూనే ఉంటుంది. కానీ మన పని ఏందో మీరు జాగ్రత్తగా వినండి. మనం చూస్తున్నాం ఏదైతే 31st దావత్, చాలా మనం ఎక్కడ చూసినా ఆ రోజు పిల్లలు ఎలా ఉంటారంటే, నిజంగా క్లారిటీగా చెప్తున్నా, దయచేసి తాగడం ఒక ఎంజాయ్ కోసం తాగాలి. కానీ అతి తాగి మీరేమన్నా కానరాని పని అయిపోయింది అనుకో, మీకేం కాదండి, క్లారిటీగా చెప్తున్నా, మీ పేరెంట్స్ మాత్రం చాలా బాధపడాల్సి వస్తుంది. ఇది మనసుతోనే ఒక మాట చెప్తున్నా, దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. దావత్ని దావత్ లాగానే చేయండి. ఈరోజు చేయకపోతే రేపు చేయొచ్చు, రేపు చేయకపోతే ఎల్లుండి చేయొచ్చు, ఎల్లుండి చేయకపోతే మళ్ళీ ఎల్లుండి చేయొచ్చు. డబ్బు ఉంటే ప్రతిరోజు దావత్. క్లారిటీగా చెప్తున్నా, ప్రతిరోజు 31st. కానీ కానరాని పని ఒకటి అయింది అనుకోండి, ఆ మిడ్ నైట్లో కూడా మనం చూస్తూ ఉంటాం మిత్రులారా. ఏదైతే రాత్రి తాగి మరి బండ్ల పైన తిరగడం కానీ, కార్లలో తిరగడం కానీ యాక్సిడెంట్ అయింది అనుకోండి, మీ ఇంటి వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇక మళ్ళీ చెప్పలేరు కూడా, మీరు చెప్పడానికి మీరు ఉండరు కదా. తర్వాత ఏడ్చి లాభం ఏంటి? వాళ్ళు ఎప్పుడు మీ ఇంటి వాళ్ళు డబ్బులు ఇస్తారు, మీరు ఎంజాయ్ చేసుకోమని చెప్తారు. కానీ వాళ్ళు మాత్రం బాధ పెట్టమని ఎవరు చెప్పారండి, క్లారిటీగా చెప్తున్నా. కానీ మనం ఏదైతే చూస్తున్నామో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. ఈరోజు దయచేసి మిత్రులారా, ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు కూడా ఇదే చెప్తున్నా. డబ్బు ఉంటే ప్రతిరోజు 31st. మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎప్పుడు సంవత్సరం గడిచి ఎలా గడిచిపోతుందో, ఎలా వస్తుందో అసలు ఏం తెలియదు. అలాంటి పరిస్థితి మనది. ఓకే, డబ్బు ఉన్న వాళ్ళంటే నో ప్రాబ్లం, వాళ్ళు పోయినా వాళ్ళకు ఏం అంత ఇది అనిపించదు. డబ్బులు ఉంటాయి కదా. కానీ మన మిడిల్ క్లాస్ వల్ల చాలా ఫ్యామిలీ చాలా పూర్ అండి. మన పేరెంట్స్ కావచ్చు, మన పైన ఆధారపడి ఉంటారు, ఆశ పెట్టుకొని ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళకు కన్నీరు పెట్టుకునే మీరు వార్త వినిపించకండి. మీరు చేసుకోండి, 31st చేసుకోండి. దయచేసి నా రిక్వెస్ట్ చెప్తున్నాను, 31st చేసుకోవడం తప్పు కాదు. 31st చేసుకోవడం తప్పు కాదు. బట్ అతిగా తాగి అతిగా చేసుకొని ప్రాణం హాని తీసుకోవడం పెద్ద తప్పు. డ్రైవింగ్ కూడా చాలామంది చేస్తారు. మనం డ్రైవింగ్లో చేస్తుంటే పాటలు పెట్టి ఎంజాయ్తో పెడితే ఆ బ్రేకుల మీద కాలు వదిలేసి ఇట్లా హైవే పైన వస్తూ ఉంటారు. అంటే కానరని యాక్సిడెంట్ అయింది అనుకోండి, హాస్పిటల్లో పోయి మళ్ళీ మీరు ప్రాబ్లము, మీ పేరెంట్స్ ప్రాబ్లము. ఆ రోజు కొత్త సంవత్సరం, నెక్స్ట్ డే కొత్త సంవత్సరం అంటే ఎలా ఉండాలి? మనం హ్యాపీగా ఉండాలి. ఓకే, పాత సంవత్సరాన్ని గుడ్ బై చెప్తున్నారా, చెప్పండి. కానీ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మీ ఇంటి వాళ్ళు మొత్తం కొత్త సంవత్సరంలో ఫస్ట్ తారీఖే మొత్తం హాస్పిటల్లో ఉంటారు. కొత్త సంవత్సరం అంటే హ్యాపీగా ఉండాలి. మన ఇష్టపూర్వకంగా గుడికి కావచ్చు, మస్జిద్కి కావచ్చు, చర్చికి కావచ్చు, ఎక్కడ ఉన్నానో ప్రార్థన స్థలాలు అక్కడ వెళ్ళి ఏదో మన శాంతి మనం చేసుకోవాలి, అంతే తప్ప. లేకపోతే కొత్త సంవత్సరమే మీరు హాస్పిటల్లో వెళ్ళారనుకోండి, ఈ సంవత్సరం మొత్తం అలాగే కిరికిరిలు అంటారు కదా మన భాషలో. దయచేసి నేను క్లారిటీగా చెప్తున్నాను మిత్రులారా, మీరు తాగండి. తాగడం తప్పు కాదు. ఇంట్లోనే తాగి ఇంట్లోనే కూర్చోండి. కానీ తాగి బయటికి రాకండి. ఆ రోజు చాలా డేంజర్. మనం చూస్తున్నాం కదా. ఇంకో విషయం చెప్పాలి, భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలలో నంబర్ 1 ఏదైతే రాష్ట్రం తాగుబోతున్న రాష్ట్రం అంటే తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ దాంట్లో నంబర్ 1. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు. అమ్ముడు పోయిన గత సంవత్సరం కూడా మనం చూసినాం, టాప్లో హైదరాబాద్ ఉంది. ఇప్పుడు కూడా నాకు ఖచ్చితంగా అదే. మీరు రేపు నెక్స్ట్ డే పేపర్లో కూడా చూడండి, మందు ఎంత అమ్ముడు పోయిందో పోయిన సంవత్సరం. క్లారిటీగా చెప్తున్నా, టాప్లో ఇండియా లెవెల్లో ఇవి మన తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, క్లారిటీగా చెప్తున్నా మిత్రులారా, మీరు తాగండి. తాగడం తప్పు కాదని చెప్తలేదు. కానీ దయచేసి అతి తాగి యాక్సిడెంట్లు కింద పడి మీరు కానరాని అయిపోతే మాత్రం ఇంటి వాళ్ళు మాత్రం బాధపడతారు. మరొకసారి చెప్తున్నా, ఇలాంటి పని చేయకండి. మీరు చేస్తే ఇంట్లో కూర్చొని బాక్సులు పెట్టుకొని డోర్ పెట్టేసుకొని తాళం వేసుకొని ఇంట్లో ఎంతనే ఎగరండి, ఏమైనా చేయండి, క్లారిటీగా చెప్తున్నా. కానీ ఇంటి వాళ్ళకి మాత్రం కన్నీరు పెట్టకండి దయచేసి మిత్రులారా. మరొకసారి చెప్తున్నా. మరి మీరు ఈ మాట నాకు మెసేజ్ని అర్థం చేసుకుంటారని నేను ఒక చిన్న వీడియో చేస్తున్నానండి. ఏదో 4 లైకులు వస్తాయి, 4 షేర్లు వస్తాయి, ఈ వీడియో ద్వారా చూస్తే నాకు డబ్బులు వస్తాయి, అది కాదండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకోసం అంటే మరొకసారి చెప్తున్నాను, 31st వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం బాగుంటే, మనం ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడు ప్రతిరోజు 31st అండి. ఇదే అండి. మీ కామెంట్ కూడా చెప్పండి ఎలా ఉందో వీడియో. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా.